వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ ఫ్రైడే గురించి, రేపటి గురించి చూద్దాం. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేసుకొని లెట్స్ గో టు టుమారోస్ అనాలిసిస్. ఓకే, సో ఇవాళ చూడండి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్, ప్రీవియస్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను ఏం చెప్తాను, ఫస్ట్ ఇట్ విల్ గో టు ప్రీవియస్ లో దాకా వెళ్తుంది అని. సో అది అయిపోయింది, అది అయిపోయినాక చూడు కంటిన్యూషన్. సో ఇది మనం అనుకున్నాం కదా, ఇది బయింగ్ జోన్ అని. బయింగ్ జోన్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాం. ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దాకా వెళ్ళాక మళ్ళీ ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్. ఓకే, ఇది మనం సెల్లింగ్ జోన్ అనుకున్నాం. ఇది 23 300 350 దాకా సెల్లర్స్ వచ్చేసారు. సో మార్కెట్ దానికన్నా పైకి పోనీయరు. సో దాట్స్ వాట్, మళ్ళీ 300 దగ్గర నుంచి దే స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్. ఓకే, అయితే మనం ఏం చెప్పాము, నిన్నటి లో బ్రేక్ అయితే 180 కిందకి వెళ్తే 170 దాకా ఒకటి ఉంది. అక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ప్రీవియస్లీ ఇక్కడ నుంచి చాలా మంచి చూడండి, చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళాం. సేమ్ అదే జరిగింది చూడండి, ఇక్కడ దాకా వెళ్ళిపోయాం, ఇక్కడ దాకా వెళ్ళాం, సేమ్ థింగ్. సో ఇలాగనే అందుకని మనం ఇది బయింగ్ జోన్ ఉంది, ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాం. ఇది బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడ కింద దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉండే, కానీ అది కాలేదు. సో ఈరోజు చెప్పాలంటే రెండు సైడ్లు ట్రేడ్స్ ఉండే, ఫస్ట్ ఇటు సెకండ్ హాఫ్ డౌన్ సైడ్. ఓకే, కానీ ఫస్ట్ హాఫ్ అయితే మనకి చూడండి ఈ జోన్లో చాలా సైడ్ వేస్ ఉండే, తర్వాత ఒకసారి స్పైక్ వచ్చింది, దాని తర్వాత ఇది ఇక్కడ దాకా ఆల్మోస్ట్ మీరు 11 దాకా మార్కెట్ వేస్ వెరీ సైడ్ వేస్. ప్రీమియమ్స్ అంత పెరగట్లేదు, పెరుగుతున్నాయి పడిపోతున్నాయి, పెరుగుతున్నాయి పడిపోతున్నాయి. సో దాట్స్ వాట్ హ్యాపెండ్. తర్వాత ఆఫ్టర్ 11-15 తర్వాత మీకు మంచి మూమెంట్ వచ్చింది 12:30 దాకా. 12:30 తర్వాత చూడండి మళ్ళీ ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్. మీకు బ్రేక్ డౌన్ ఇక్కడ వచ్చి ఉండాలి, 258 కిందకి వచ్చి ఉంటే దెన్ ఇట్స్ గుడ్. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజన్ అవుతారు. ఇప్పుడు మార్కెట్ మన ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ వెళ్తే మంచి డౌన్ సైడ్ కదా, లేదు ఇట్లా మనకి గ్యాప్ డౌన్ అయితే ఎలాగా అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి కింద ఎక్కడైనా సపోర్ట్ జోన్ ఉందా అని అది మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇలా మార్క్ చేసుకున్నాను. నేను ఏం చేస్తానంటే గ్యాప్ డౌన్ కూడా మార్క్ చేసి పెట్టుకుంటాను నా జోన్. ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది, వస్తే ప్రీవియస్ హై దాకా వెళ్తుంది, ప్రీవియస్ లో దాకా వెళ్తుంది, దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి. సో దాట్స్ అలాగా మీరు ఎప్పుడు ప్లాన్ వేసుకోవాలి, ఏదైనా ప్లాన్ ఉండాలి ముందే. ఇప్పుడు చూడండి మన మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది. కానీ ఇప్పుడు చూడండి సెల్లర్స్ మీరు చూసుకుంటే ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు దే హ్యావ్ కమ్ డౌన్ టు 280 అగైన్, అంటే 280 టు 300 మధ్యలోకి వచ్చేసారు. 350 వేసుకొని 330 టు 300 ఉండే, ఇప్పుడైతే ఇంకా 280కి వచ్చేసారు. రైట్. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి, రేపు మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, టుమారో ఈస్ ఫ్రైడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సెకండ్ వన్ మీకు మధ్య మధ్యలో స్పైక్స్ వస్తాయి అంతే. చాలా మంది ఫ్రైడే ఇవాళ రేపు చేస్తే చాలా వాల్యూమ్స్ చాలా తగ్గుంటున్నాయి. సో మీకు రేపు ట్రెండింగ్ మూవ్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ ప్రాబిలిటీ ఈస్ వెరీ లెస్ వెన్ ఐ కంపేర్ ఇట్ టు ప్రీవియస్ డేటా. ఇప్పుడు మనం ఒక లాస్ట్ 4-5 months 6 months డేటా చూసుకుంటే ఫ్రైడేస్ ఆర్ వెరీ డల్ మోస్ట్ ఆఫ్ ది టైం. సో రేపు మీరు ట్రేడ్ చేయకపోతే ఇంకా మంచిది, నేను చెప్పడం అయితే. ట్రేడ్ చేయకుండా ఇంకా వేరే ఏమైనా ఉంటే చేసుకోండి, పని రిలేటెడ్ నేర్చుకోవడం ఏదైనా చేసుకోండి, కానీ మూమెంట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. రేపు ట్రేడ్స్ ఏదైనా 1-2 ఎస్ఎల్ హిట్ అయిపోయింది అనుకోండి, జస్ట్ క్లోజ్ చేసేస్తాం అండ్ వేరే ఏమైనా పని చేసుకోండి. దట్స్ బెటర్ థింగ్. ఎందుకంటే ఫుల్ డే కూర్చున్నారు అనుకోండి, ఏదైతే లాస్ ఉందో అది రికవర్ చేద్దామని చూస్తే ఇంకా పెద్ద లాసెస్ అవే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఓకే, రేపటి మన ప్లాన్ ఏంటి, సింపుల్. లో బ్రేక్ అయింది అనుకోండి 2370 బ్రేక్ అయితే యూ కెన్ లుక్ ఫర్ 2370 అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2370 22,950 దాకా టార్గెట్ ఉంది. ఓకే, దీనికన్నా కిందకి వెళ్తే ఇంకేమైనా ఛాన్స్ ఉందా అంటే ఓకే, ఇది ఒకటి ఉంది చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, 900 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది డౌన్ బ్రేక్ అయితే. లేదు ఇప్పుడు మీకు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడే ఉందనుకోండి మార్కెట్, ఈ జోన్ లోపనే ఉంటే మీరు సింపుల్గా ఏం చేయండి, ఇప్పుడు చూడండి ఫిబొనాచి పెట్టుకోండి ఈరోజు లో నుంచి హై వరకు.
సో మనది ఇది గోల్డెన్ జోన్ పైన క్లోజింగ్ ఇస్తే పైకి వెళ్ళే ఛాన్స్. కాకపోతే నేను చెప్పడం ఏంటంటే 23, 330, 350 పైనే మీరు కాల్ సైడ్ చూడండి. ఎందుకంటే చాలా సెల్లర్స్ పైన కూర్చొని ఉన్నారు. సో 350, 400, 500 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఇప్పుడు చూడండి ముందు 500 ఉండే 400కి వచ్చాం. 300 టూ 280కి వచ్చేసారు ఇప్పుడు. సో మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు రేపు ఫ్లాట్ అన్నా ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి ఈ జోన్లో 23, 350 లోపల ఏమైనా ఓపెనింగ్ అయితే అది మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ చూడండి, కానీ పైకి వెళ్ళే ట్రేడ్స్ మాత్రం చూడకండి. ఓకే. సో మీరు ట్రేడ్ ఇప్పుడు చూడండి మనకి గోల్డెన్ జోన్ కింద క్లోజింగ్ అయింది. ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయితే కూడా మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది ఇది ఈ 3 టార్గెట్స్ మీకు ఉంటాయి. డౌన్ సైడ్ ట్రేడ్సే చూడండి మోస్ట్ ఆఫ్ ది టైం. అప్ సైడ్ అనుకోండి ఇప్పుడు చూద్దాం ఒక్క నిమిషం. గిఫ్ట్ నిఫ్టీ చూస్తే తెలిసిపోతుంది. గిఫ్ట్ నిఫ్టీ చూడండి వీఆర్ స్టిల్ ఎట్ 138 అంటే ఇంకా ఒక 30 పాయింట్స్ లోనే ఉంది. ఓకే. సో ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్లాట్ ఓపెన్ అయ్యేసి మార్కెట్ ఈ జోన్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ జోన్లో ఉండి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ కొంచెం సైడ్ వేస్ నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. సో లుక్ ఫర్ బ్రేక్ డౌన్ ట్రేడ్స్ ఓన్లీ. అప్ సైడ్ ట్రేడ్స్ వెరీ డిఫికల్ట్, డూ నాట్ ట్రేడ్. అప్ సైడ్ కూడా చూస్తే మీరు 350 పైనకి వెళ్తే 400 అండ్ 450 ఈ 2 టార్గెట్స్ తీయగలుగుతాను నేను. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అంటున్నాను, కానీ వీ నెవర్ నో. మార్కెట్ ఈజ్ ఆల్వేస్ సుప్రీం. మనం ఏదనుకుంటాం దానికి ఆపోజిట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ప్లీజ్ ప్లాన్ యువర్ ట్రేడ్స్ అకార్డింగ్లీ. లేదు మీకు మంచిగా ఫ్రైడేస్ ఈజ్ నాట్ ఎ గుడ్ డే ఫర్ యూ, ట్రేడింగ్ డే ఫర్ యూ అని అంటే ప్రీవియస్లీ మీరు ఎప్పుడైనా ఫ్రైడేస్లో ఎక్కువ లాసెస్ వస్తున్నాయి అనుకుంటే ప్లస్ డోంట్ ట్రేడ్ ఇట్. సింపుల్. బెస్ట్ థింగ్ ఇస్ డోంట్ ట్రేడ్. ఒక్కసారి ఆప్షన్ చైన్ కూడా చూసుకుందాం. ఇక్కడ చూడండి 23,200 దగ్గర చూడండి ఎంత వాల్యూమ్ ఉందో. 23,200 దాటించే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ నాకు చెప్పడం అయితే. రేపు దాని తర్వాత 250కి వెళ్ళి 200 దాటితే 250 దాకా వెళ్ళిపోతాం. 300 ఈజ్ ఈజీ. 300 దగ్గర మళ్ళీ వాల్యూమ్ ఉంది చూడండి. సో మీకు 250 to 300కి వెళ్ళే 250 నుంచి 300 కూడా వెళ్ళే ఛాన్సెస్ లేవు. సో అందుకే నేను అంటున్నా 350 పైనకి వెళ్తేనే మీరు 400, 450కి వెళ్ళే ఛాన్స్ ఉంది. 23,200 ఈజ్ వెరీ హార్డ్ టు బీట్ టుమారో. ఎంత వాల్యూమ్ ఉంది కాబట్టి. ఇక్కడ సైడ్ చూడండి 23,100 ఈజ్ గుడ్ వాల్యూమ్. అంటే మీరు 23,200 to 100 మధ్యలోనే మాక్సిమం మార్కెట్ ఉంటుంది. ఆ 2 జోన్స్ ఏమైనా బ్రేక్ అయితే దెన్ లుక్ ఫర్ ఆ ట్రేడ్స్. అంతేగాని 23,200 కదా నేనైతే చెప్పడం అయితే 23,250 350 పైనే అప్ సైడ్ చూడండి. 23,100 కింద అయితేనే డౌన్ సైడ్ చూడండి. ఇది రెండింటి మధ్యలో ఉందనుకోండి డోంట్ ట్రేడ్. సింపుల్. సైడ్ వేస్ ఉంటుంది, చాలా ప్రీమియం మీటింగ్ అవుతుంది. జస్ట్ బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ దట్. ఓకే. దాట్స్ ఇట్. ఇంకా మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. మీకు ఏదైనా సబ్జెక్ట్ మీద కంటెంట్ కావాలి, లేదు నేను డైలీ అనాలిసిస్లో ఇంకేదైనా ఇంక్లూడ్ చేయాలంటే కూడా ప్లీజ్ కమెంట్స్లో పెట్టండి. దెన్ ఐ వుడ్ లైక్ టు ఇంక్లూడ్ దోస్ ఆల్సో. ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్.